జగదీష్ గారు వచ్చారు. మారం జగదీశ్వర్ గారు, సో ఒకటి ఇప్పుడు నమస్తే. సో కంగ్రాచులేషన్స్ ఇది సాధించినందుకు. హెల్త్ స్కీమ్ నిజంగా అవసరం ఉద్యోగులకి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. సరే, ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ లో క్యాష్లెస్ కార్డ్ అని చెప్పారు. ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అన్నది ట్రూ లెటర్ అండ్ స్పిరిట్ లో ఇంప్లిమెంట్ అవుతే మంచిది. ఎందుకంటే హెల్త్ మా ప్రైవేట్ ఉద్యోగులకి చాలా చోట్ల ఇస్తుంది, కానీ గవర్నమెంట్ కు క్యాష్లెస్ ట్రీట్మెంట్ లేదు. సో ఇస్తున్న మంచిదే. బట్ ఇప్పుడు దీనివల్ల ఒకటి 1.5% కట్ చేయడం అన్న దాని మీద ఇష్యూ అవుతుంది. రెండవది ఎంప్లాయీస్ ఇద్దరు ఉంటే ఎట్లా, ఎవరు కట్టాలి అన్నది. మూడవది ఇది ఇస్తే కనుక ఇక డిఏలు మర్చిపోయినట్టేనా. 3% డిఏ ఇచ్చి 1.5% దీనిలో తీసేసుకుంటున్నారు. ఇంకా 5 మళ్ళా డిఏలు పెండింగ్. 5 డిఏలు ఎన్ని? 5 పెండింగ్ ఉన్నాయి. మరి వాటి పరిస్థితి ఏందని అంటున్నారు. ఇప్పుడు వాస్తవానికి మనం గతంలో మాట్లాడుకున్నప్పుడు హెల్త్ కార్డు చాలా ఇంపార్టెంట్. చాలా మంది అలా రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బందికరంగా 20 లక్షలు 30 లక్షలు పేమెంట్ కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. మనం మాట్లాడుతూ ప్రభుత్వాన్ని కూడా మేము చీఫ్ సెక్రటరీ గారిని కూడా చెప్పినాం, మీరు ఇక మళ్ళీ చర్చలతో కాలయాపన చేయకండి. గతంలో తీసుకున్న 186 జీవోను ఆయుష్ ఇంప్లిమెంట్ చేయండి, మేము మళ్ళీ చర్చించాము. ఫస్ట్ ఏం చెప్పారంటే మనం అంతకుముందు 500 అనుకున్నాం, తర్వాత 500 అయితే సరిపోదు, మరి ప్రభుత్వం కూడా 500 ఇవ్వాలి కదా అని అన్నప్పుడు మనం ఏం చేశామంటే 1.5 అయితే ప్రభుత్వం తరఫున ఉద్యోగుల తరఫున 3% అయితే దాదాపు 1000 చిల్లర కోట్లు దీనికి అయితే. కాబట్టి ఈ స్కీమ్ మంచి నడపచ్చని ఉద్దేశం ఉండే. ఒకవేళ మనం మన అకౌంట్లే ఉంటాయి కాబట్టి ఇవి ఒకవేళ తగ్గించవచ్చు, దాన్ని 1.5ను 1% కూడా తీసుకురావచ్చు. ఒకవేళ ఇంకా డబ్బులు మనకు మిగిలితే 0.5 కూడా తీసుకోవచ్చు. ఈ స్కీమ్ అయితే ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, అలాగే చీఫ్ సెక్రటరీ గారికి, మా కేబినెట్ మొత్తం ఉన్న మంత్రులకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. జేఏసీ తరఫున ఫస్ట్ అన్నిట్లో సమస్యలు ఉంటాయి. అందుకే మేము ప్రభుత్వాన్ని కూడా ఏమని చెప్పామంటే మీరు గా చెయ్యండి, మళ్ళీ మన ట్రస్ట్ కూడా ఫుల్ పవర్స్ ఇవ్వండి, తగ్గించవచ్చు. మీ దగ్గర 528 కోట్లు తీసుకొని వాళ్ళు 528 కోట్లు రిలీజ్ చేయకపోతే ఇప్పుడు మన బతకపోతే అంటే అర్థం ఉన్నది కదా. రేపు మనం అట్లే ఉన్నది కదా. ఇప్పుడు మీ జీపీఎఫ్ పైసలు తీసుకొని మళ్ళీ వాళ్ళు ఇస్తలేరు కదా. జీపీఎఫ్ పైసలు మీ దగ్గర కట్ చేసుకున్నారు, ఇవ్వడానికి 1-2 సంవత్సరాలు పడుతుంది. అట్లే లేట్ గా మేము ప్రభుత్వాన్ని అదే చెప్పాం. మా 1.5 పేమెంట్ లో మాది కట్ కాగానే ఆయుష్ ప్రభుత్వం కూడా 1.5 కట్ కావాలి. రెండు ఒకటేసారి పడి మా అకౌంట్ లో పడాలి, ట్రస్ట్ అకౌంట్ లో. ఆ ట్రస్ట్ కూడా మాకు ఫుల్ పవర్స్ ఇవ్వాలి. మా ట్రస్ట్ లో మేము చీఫ్ సెక్రటరీ గారు దానికి చైర్మన్ ఉంటారు కాబట్టి మేము ట్రస్ట్ మెంబర్లు గా ఉంటాం కాబట్టి మేము కూడా చూసుకోవడతట్టు డబ్బులు వచ్చాయా రాలేదా అని చూసుకోవడానికి. మళ్ళీ ఈ ట్రస్ట్ కు ఒకవేళ మేము ఇస్తున్న స్కీమ్ కరెక్ట్ లేకుంటే రేపు ఇన్సూరెన్స్ కోవాలన్నా, లేకపోతే కేంద్రం ప్రవేశపెట్టిన కేంద్ర స్కీమ్ బాగుందా అట్లా పోవాలన్నా మళ్ళీ మన ప్రభుత్వంతో చర్చలు అవసరం లేదు. ఈ కమిటీ చర్చించుకునేటట్టు ప్రభుత్వం తరఫున ఒక 8 మంది మన ఉద్యోగ సంఘాలతో 8 మెంబర్స్ కలిసి రేపు దాన్ని ట్రస్ట్ లో ఏ సమస్య అయినా మాట్లాడుకునేటట్టు చేయాలన్న ఉద్దేశంతో చేస్తాం. ఫస్ట్ ఒక అడుగు ముందుకేసాం. మనం మంచిది మెచ్చుకోవడానికి ఎవరో దానికి మంచి స్కీమ్ చాలా రోజులు ఎదురు చూస్తే వాళ్లకు కొందరు రాజకీయ లబ్ధి కొరకు కొందరు చెప్తున్నారు. చెప్పని నేనేమంటున్నా, ప్రభుత్వం ఇంకోటి కూడా అంటున్నా, ఒకవేళ వాళ్ళకైనా ఇష్టం లేకపోతే ఓ ఆప్షన్ కూడా పెట్టండి. ఇంకా మేము వాళ్ళ మొదలే కాలేదు, ఫస్ట్ కాన్స్టిట్యూట్ చేస్తాం. ఇంకా చాలా సమస్యలు వచ్చినప్పుడు దాన్ని చేంజ్ చేసుకోవడానికి ఫుల్ పవర్స్ ఇలా ట్రస్ట్ కి ఇవ్వమని చెప్పినాం ప్రభుత్వాన్ని. ఇక రానప్పుడు ఇక డిఎల్ రాబోతే అది వస్తాయి, ఆ జీపీఎఫ్ రాబోతే అంటే ఆ ప్రభుత్వాల ఈ ప్రభుత్వాల అన్ని ప్రభుత్వాలు చేసినాయి. ఇంతకు మా శ్రీపాల్ చెప్పినట్టు ఇది 2000 ఇది దాదాపు 2007 నుంచి నానుతుంది. ఒక మీటింగ్ అయినప్పుడు మా మీటింగ్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన చనిపోయింది కూడా అదే రోజు మాకు మీటింగ్ ఉండే. ఆ రోజు అంటే ఇంత ఇంపార్టెంట్ దాన్ని కావాలని సోషల్ మీడియా పెట్టి వస్తుందా చస్తుందా అవుతుందా పోతుందా అంటే మరి ఏం చేయమంటారు వాళ్ళకు? ఏదో ఒకటైతే ముందుకు అడిగేయాలి కదా. ఏమేయకుండా ఉంటే జేఏసీ ఏం చేస్తానని చెప్తారు. ఇలా మంచి చేసిన 15 డిమాండ్ ఉండే 15 డిమాండ్ ఇది ఒకటి.
అలాగే డైరెక్ట్ నిజంగా చెప్తున్న వైద్య విజ్ఞాన పరిషత్ వాళ్ళది 40 సంవత్సరాల డిమాండ్. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు 1200 మంది ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా ఇస్తున్నారు. వాళ్ళకు 010 సాల్స్ వస్తాయి. అది కూడా మంచి పెద్ద పరిణామం. అటువంటి మనం ముఖ్యమంత్రి గారికైనా మంత్రిమండలికైనా ఉప ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ గారు దాని ఇంట్రెస్ట్ తీసుకున్నారు. మీరు 2-3 రోజుల చీఫ్ సెక్రటరీ వచ్చి ఇంకా విధి విధానాలు ఎట్టుంటే బాగుంటుందని మేము కూడా ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఒకసారి లచ్చిరెడ్డి